సాధారణంగా శిశువులు ఆసుపత్రులలో జన్మిస్తారు. అత్యవసర పరిస్థితులలో అయితే అంబులెన్స్లో లేదా మార్గమధ్యంలో కార్లలోనే శిశువులు జన్మించినట్లు మనం వింటూ ఉంటాం. కానీ ప్రపంచాన్ని చీల్చుకుంటూ ఆకాశంలో దూసుకుపోతున్న విమానంలో ఒక శిశువు జన్మిస్తే ఎలా ఉంటుంది? అవును, అలాంటి అరుదైన ఉత్కంఠభరితమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఒక గర్భిణీ స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రఖ్యాత జెట్ బ్లూ విమానయాన సంస్థ ఈ అరుదైన సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ఆకాశంలో జన్మించిన ఆ అదృష్టవంతుడికి ఆ విమానయాన సంస్థ ఇచ్చిన బంపర్ బహుమతి గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ రోజు జెట్ బ్లూ విమానం ప్రయాణికులతో యథావిధిగా ఆకాశంలో ప్రయాణిస్తుంది. విమానం భూమికి సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు అందులో ఉన్న ఒక గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. ఆసుపత్రికి వెళ్లడానికి చోటు లేక వెంటనే విమానం దిగడానికి రన్వే కూడా లేక ఆకాశం మధ్యలో ఒక్క క్షణం పాటు విమాన సిబ్బందికి ప్రయాణికులకు ఏమి చేయాలో పాలుపోలేదు. కానీ విమానం యొక్క పైలట్ మరియు క్యాబిన్ సిబ్బంది ధైర్యం కోల్పోకుండా వెంటనే రంగంలోకి దిగారు. విమానంలోని ఇతర ప్రయాణికుల సహాయంతో వారు ఆ అత్యవసర పరిస్థితిని చాలా నేర్పుగా చక్కదిద్దారు. అందరి ప్రార్థనల వల్ల ఆ మహిళ విమానంలోని ఒక అందమైన మగబిడ్డకు విజయవంతంగా జన్మనిచ్చింది. ఆ పసికందు ఏడుపు వినగానే విమానం అంతటా నెలకొన్న ఆందోళన వాతావరణం ఒక్క క్షణంలో ఆనందంగా మారిపోయింది. ఆకాశంలో జన్మించిన ఆ చిన్నారికి విమానయాన సంస్థ ప్రేమగా జెట్ బ్లూ అని పేరు పెట్టింది. అన్నిటికన్నా పెద్ద బంపర్ ఆఫర్ ఏమిటంటే ఆ చిన్నారి తన జీవితాంతం జెట్ బ్లూ విమానాలలో ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఉచితంగా ప్రయాణించగలడని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఆ చిన్నారి తన జీవితంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా జెట్ బ్లూ విమానాలలో రాజులా ప్రయాణించగలడు. ఈ వార్త మరియు ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆ చిన్నారిని ఎత్తుకుంటున్న ఫోటో అప్లోడ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని చూసిన నెటిజన్లు ఆ చిన్నారి అదృష్టం గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్నారి చాలా అదృష్టవంతుడై ఉండాలి, పుట్టినప్పటి నుంచి అతనికి జీవితకాల ఉచిత విమాన టికెట్లు లభించింది అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మేము టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆఫర్ల కోసం ఎదురు చూస్తాం, కానీ ఈ చిన్నారికి పుట్టినప్పటి నుంచి ఆఫర్గా విమాన ప్రయాణం లభించింది అని సరదాగా రాశారు. సమయపాలన పాటించి కష్ట సమయాల్లో బిడ్డను సురక్షితంగా గమ్యానికి చేర్చిన ఫ్లైట్ అటెండెంట్ల మానవతా సేవ నిజంగా ప్రశంసనీయం అని చాలా మంది ఫ్లైట్ అటెండెంట్లను ప్రశంసించారు. దీనిని విధి లేదా అదృష్టమని చెప్పలేం, కానీ ఈ సంఘటన కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. తల్లి బిడ్డ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతం. అంతేకాకుండా ఆ బిడ్డకు లభించిన ఈ పుట్టినరోజు బహుమతి నిజంగా అసాధారణమైనది. విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో విమాన ప్రయాణం సామాన్యులకు ఒక పెద్ద కల. కానీ ఆకాశంలో కళ్ళు తెరిచిన ఈ చిన్నారి జెట్ బ్లూ ఇప్పుడు తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆకాశంలోనే గడిపే అద్భుతమైన అవకాశాన్ని పొందింది.